వయసు నుంచి 10 ఏళ్ల వయసు పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది ఒక సాధారణ ఆట వస్తువులా మారిపోయింది కదా. వారిని స్మార్ట్ ఫోన్ డిజిటల్ బానిసలుగా మార్చేసింది. ఒకప్పుడు పిల్లలు బయట మట్టిలో ఆడుకునేవారు లేదా తోటి పిల్లలతో కలిసి కథలు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అన్నం తినాలన్నా, నిద్రపోవాలన్నా, చివరకు కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలన్నా సరే ఆ డిజిటల్ తెర చూడాల్సిందే అన్నంతలా పిల్లలు తయారైపోతూ ఉన్నారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితిని ముందే గుర్తించిన కేరళ పోలీసులు దేశంలోనే తొలిసారిగా డి డాట్ పేరుతో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని పట్టాలెక్కించారు. డిజిటల్ డి అడిక్షన్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 18 ఏళ్లలోపు వయసున్న పిల్లలను ఆ మొబైల్ మత్తులో నుంచి బయటకు తీసుకొస్తున్నారు. కేరళ పోలీసుల సామాజిక విభాగం చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం నేరస్తులను పట్టుకోవడమే కాకుండా రాబోయే తరాల మానసిక ఆరోగ్యాన్ని కాపాడడం కూడా తమదే బాధ్యత అని పోలీసులు నిరూపిస్తున్నారు. విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల సహకారంతో ఈ ప్రత్యేక క్లినిక్స్ నడుస్తున్నాయి. ఫోన్ల అతి వాడకం వల్ల పిల్లలు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను పరిష్కరించడమే ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశం. ప్రాథమిక స్థాయిలోనే ఈ వ్యసనాన్ని అరికట్టడం వల్ల పిల్లలు తమ సహజమైన బాల్యాన్ని మళ్లీ పొందగలుగుతున్నారు. ఇక కేరళ ప్రభుత్వం ఈ విషయంలో తీసుకుంటున్న చొరవ ఇతర రాష్ట్రాలకు ఒక దిక్సూచిలా మారుతోంది. ఈ డిజిటల్ వ్యసనం అనేది ఒక నిశ్శబ్ద మహమ్మారిలా మన ఇళ్లలోకి చొరబడుతోంది. తల్లిదండ్రులు పని ఒత్తిడిలో ఉండి పిల్లలకు ఫోన్ ఇవ్వడం వల్ల ఈ సమస్య మొదలవుతోంది. కానీ అది చివరకు పిల్లల మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రతి జిల్లాలో ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా వందలాది కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి. ఇక పిల్లల ప్రవర్తనలో మార్పు రావడం వల్ల వారి విద్యా సామర్థ్యం కూడా పెరుగుతోంది. ఇక స్మార్ట్ ఫోన్ వ్యసనం వల్ల చిన్నారుల మనస్తత్వంలో అనేక రకాలైన మార్పులు వస్తున్నాయి. అతిగా కోపం రావడం, తల్లిదండ్రులపై దాడి చేయడం, చదువుపై ఏకాగ్రత పూర్తిగా తగ్గిపోవడం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డి డాట్ కేంద్రాలలో నిపుణులైన సైకాలజిస్టులు, కౌన్సిలర్లు నిరంతరం అందుబాటులో ఉంటారు. వారు మొదట పిల్లవాడు ఏ స్థాయిలో ఫోన్ కు బానిస అయ్యాడో ఒక ప్రత్యేకమైన పరీక్ష ద్వారా గుర్తిస్తారు. దీనినే స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్ టెస్ట్ అని పిలుస్తారు. దీని తర్వాత పిల్లలకు అవసరమైన మానసిక చికిత్సను అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చే థెరపీల ద్వారా వారిని క్రమంగా సాధారణ స్థితికి తీసుకొస్తారు. సహాయం కోరి వచ్చే పిల్లల వ్యక్తిగత వివరాలను చాలా రహస్యంగా ఉంచడం ఈ ప్రాజెక్ట్ లోని మరొక గొప్ప విషయం. దీనికి తోడుగా చిరి అనే పేరుతో ఒక టెలి కౌన్సిలింగ్ సేవను కూడా పోలీసులు నడుపుతున్నారు. దీని ద్వారా తల్లిదండ్రులు నేరుగా ఫోన్లోనే నిపుణుల సలహాలు పొందవచ్చు. ఇక కేరళ వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో డిజిటల్ అక్షరాస్యత, సైబర్ భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ డిజిటల్ యుగంలో పొంచి ఉన్న ముప్పుల గురించి పిల్లలను హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు, అశ్లీల సమాచారం బారిన పడకుండా చిన్నారులకు తగిన రక్షణ కల్పిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు వారి ఆలోచన విధానంలో కూడా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతి క్లినిక్ లో నిపుణులు వచ్చే సలహాలు తల్లిదండ్రులకు కూడా ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి. పిల్లలు ఫోన్ కు ఎందుకు అంతగా ఆకర్షితులవుతున్నారో విశ్లేషించి వారికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. కేవలం మందులతో కాకుండా మనసును మార్చే మాటలతో, ఆత్మీయమైన పలకరింపులతో ఈ చికిత్స తాగుతోంది. ఇక పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకొని వారిని ఆ డిజిటల్ జైలు నుంచి విముక్తులను చేయడం ఒక కఠినమైన సవాల్. కానీ కేరళ పోలీస్ బృందం ఈ సవాల్ను స్వీకరించి అద్భుతాలు చేస్తోంది. ఈ కేంద్రాల వల్ల ఎంతో మంది పిల్లలు మళ్లీ పుస్తకాలతో స్నేహం చేస్తున్నారు, మైదానాల్లో ఆడుకుంటున్నారు. సాంకేతికత అనేది కేవలం అవసరాలకు మాత్రమే ఉండాలని, అది జీవితంగా మారకూడదని ఈ ప్రాజెక్ట్ బోధిస్తోంది. సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ మార్పులో భాగస్వామ్యులు కావాలి. మన పిల్లలు ప్రమాదంలో ఉన్నారని చెప్పే ముఖ్యమైన గుర్తులను తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించాలి. ఫోన్ లాక్కుంటే విపరీతమైన కోపం ప్రదర్శించడం, వస్తువులు విసిరేయడం, ఒంటరిగా గదిలో గడపడం వంటివి చేస్తే వారు ఫోన్ మత్తులో ఉన్నట్లే లెక్క. చదువుపై ఏకాగ్రత దెబ్బతినడం, రాత్రులు సరిగా నిద్రపోకపోవడం, తిండిపై ఇష్టం తగ్గడం వంటివి కూడా ప్రమాద సంకేతాలే. ఈ సమస్యల వల్ల చిన్నారులు తీవ్రమైన మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. చివరకు కొందరు ఆత్మహత్య ఆలోచనలు కూడా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ భయంకరమైన పరిస్థితిని అదుపు చేయడానికి కేరళ పోలీసులు అమలు చేస్తున్న ఈ విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఇప్పటి వరకు 1000కి పైగా కేసులు ఈ కేంద్రాలకు రాగా అందులో సుమారు 735 మందికి పైగా చిన్నారులు ఈ వ్యసనం నుంచి పూర్తిగా బయటపడి సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి పోలీస్ కేంద్రాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నందున సామాజిక పోలీసింగ్ విభాగం మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిపుణులు కోరుతున్నారు. పిల్లలు తమ ఒంటరితనాన్ని దూరం చేసుకుని స్నేహితులతో ఆడుకునేలా ప్రేరేపించడమే ఈ ప్రాజెక్ట్ అసలు లక్ష్యం.
పిల్లల్లో కలిగే ఈ మార్పులను తల్లిదండ్రులు మొదట్లోనే గమనించకపోతే అది వారి వ్యక్తిత్వాన్ని శాశ్వతంగా దెబ్బతీసే అవకాశం ఉంది. డిజిటల్ లోకంలో కనిపించే రంగుల ప్రపంచం వెనుక ఉన్న చీకటిని పిల్లలకు వివరించడం కౌన్సిలర్ల బాధ్యత. పిల్లల మెదడులో డొపమైన్ అనే రసాయనం విడుదల కావడం వల్ల వారు ఈ ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు శాస్త్రీయంగా వివరిస్తూ వారిని కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యులను చేస్తున్నారు. ఒక్కసారి ఈ వ్యసనంలో పడితే బయటకు రావడం చాలా చాలా కష్టం. అందుకే నిపుణుల సహాయం తీసుకోవడం సిగ్గుపడాల్సిన విషయం కాదు. కేరళ పోలీసులు ప్రాజెక్ట్ ద్వారా లభిస్తున్న ఈ ఉచిత సేవలను ఎంతో మంది ఉపయోగించుకుంటున్నారు. తమ పిల్లల ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ప్రయత్నం ఒకవైపు ఉంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ఇంట్లో డైనింగ్ టేబుల్ వద్ద, పడక గదిలో ఫోన్ వాడకూడదని ఖచ్చితమైన నియమం పెట్టుకోవాలి. రాత్రి పడుకోవడానికి గంట ముందే అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను పక్కన పెట్టేయడం చాలా అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులే పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. వారి ముందు గంటల తరబడి ఫోన్ చూస్తూ పిల్లలను పక్కన పెట్టమంటే అస్సలు అవ్వని పని. పిల్లలతో ఉన్నప్పుడు ఫోన్ కు దూరంగా ఉంటూ వారితో సమయం గడపాలి. ఆట స్థలాలకు తీసుకువెళ్లడం, పుస్తక పఠనం, చిత్రలేఖనం వంటి అలవాట్లను ప్రోత్సహించాలి. పిల్లలతో రోజుకు కనీసం అరగంట మనసు విప్పి మాట్లాడడం వల్ల వారి ఆలోచనల్లో స్పష్టమైన మార్పు వస్తోంది. స్మార్ట్ ఫోన్ అనేది జ్ఞానాన్ని ఇచ్చే ఒక కిటికీ లాగా ఉండాలి, కానీ పిల్లల భవిష్యత్తును బంధించే జైలు కాకూడదు. కేరళ పోలీసుల ప్రాజెక్టు మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒక గొప్ప మార్గదర్శకంగా నిలుస్తోంది. చిన్నారుల బంగారు భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదు, సమాజంలో అందరిపైన ఉంది. ఈ దిశగా అడుగులు వేస్తేనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతోంది. డిజిటల్ ప్రపంచంలో చిక్కుకున్న బాల్యాన్ని మళ్లీ బయటకు తీసుకురావడానికి ప్రభుత్వం సహా అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు పరిశీలకులు.